అంబేద్కర్ గారి పైన అంబేద్కర్ గారి పైన అనూహ్య వ్యాఖ్యలు చేయడం. ఇబ్రాహీంపట్నంలో అయిపోయింది సార్ అయిపోయింది 2 నిమిషాలు ఏదైతే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారు ఏదైతే అంబేద్కర్ ని అవమానించారు కాబట్టి ఆ సందర్భంగా ఈరోజు ఇబ్రాహీంపట్నం అంబేద్కర్ చౌరస్తాలో నిరసన కార్యక్రమం సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో మరియు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఈరోజు నిరసన కార్యక్రమం చేపట్టాము. ఏదైతే భారతదేశానికి దిక్సూచి అయినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ను అవమానించినటువంటి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారు పార్లమెంటు సభ్యత్వం వెంబడే వారిని తొలగించాలి, సభ్యత్వమైనటువంటి మెంబర్షిప్ ను తీసివేయాలని చెప్పేసి మేము సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో సిపిఎం పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాము. అదేవిధంగా భారత రాజ్యాంగాన్ని రాసినటువంటి ఏదైతే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ను అవమానించారో అదేవిధంగా భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి రాజ్యాంగం రాసినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ దళిత హక్కుల కోసం అదేవిధంగా రిజర్వేషన్ల గురించి అదేవిధంగా దేశ ప్రజల గురించి అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగాన్ని అవమానపరిచినటువంటి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను వెంటనే పార్లమెంటు నుంచి తొలగించాలని చెప్పేసి సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో మేము డిమాండ్ చేస్తా ఉన్నాం.